ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వానాకాలం ప్రారంభం కావడంతో రోగాలు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది సర్కార్. ఇందులో భాగంగానే హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. హాస్పిటల్లోనూ మరిన్ని ఫెసిలిటీస్ కల్పించాలని ఆర్డర్ చేశారు మినిస్టర్ లక్ష్మారెడ్డి. రెయిన్ సీజన్ స్టార్ట్ అవడంతో పబ్లిక్ హెల్త్ పై స్పెషల్ కాన్సంట్రేషన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ పై ఫోకస్ పెట్టింది. హెల్త్ డిపార్ట్మెంట్ హయ్యర్ అఫీషియల్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తో సమావేశమయ్యారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. హాస్పిటల్స్ లోని ఎమర్జెన్సీ వార్డుల్లో వసతుల్ని మెరుగుపరచాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి. ఎమర్జెన్సీ సేవల కోసం 30% బెడ్స్ రిజర్వ్ చేసి ఉంచాలన్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అన్ని జిల్లాల వైద్యాధికారుల్ని ఆదేశించారు మంత్రి. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా మెడిసిన్స్ రెడీగా ఉంచాలని సూచించారు. మెయిన్ గా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని హెల్త్ ఆఫీసర్లను ఆదేశించారు మంత్రి. కల్తీ ఆహార పదార్థాలు అమ్మేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి. వర్షాకాలంలో శుభ్రంగా లేని ఆహారంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో అలర్ట్ గా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు హోటల్స్ లో తనిఖీలు చేసి రిపోర్ట్ పంపించాలని అధికారుల్ని ఆదేశించారు. కల్తీ పదార్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు మంత్రి. ఓవరాల్ గా స్టేట్ ను హెల్తీగా ఉంచేందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది హెల్త్ డిపార్ట్మెంట్.